హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. మన డేటోనాని ఈరోజు చూపిస్తున్న ఈ బ్లాగ్లో. ఇదే మన డేటోనా 675R 600 సెగ్మెంట్లో ఇది నా సెకండ్ బైక్. ఇంతకుముందు 6R ఉండేది, 6R అమ్మేసా, ఇప్పుడు డేటోనా ఉంది. డేటోనాలో రెండు బైక్స్ ఉంటాయి, ఒకటి 675, ఒక 675R. 675R ఏంటంటే దీనికి కార్బన్ ఫైబర్ వస్తుంది, క్విక్ షిఫ్టర్ వస్తుంది, ఓలింగ్ సస్పెన్షన్ వస్తుంది. నాకు ఇప్పటి నుంచి కాదు, ఒక 10 years నుంచి డేటోనా అంటే చాలా ఇష్టము. ఇది 3 cylinder, నా దగ్గర ఇప్పటివరకు 3 cylinder బైక్ ఏది లేదు. దీని ఎగ్జాస్ట్ నోట్ కూడా విజిల్స్ వచ్చినట్టు వస్తుంది. ఇప్పుడు మన దగ్గర 100cc నుంచి 1200cc వరకు అన్ని సెగ్మెంట్స్లో బైక్స్ ఉన్నాయి. ఇంకొకటి 2 ఉన్నాయి, అది కూడా మెల్లగా తీసేసుకుంటే అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. ఏది కొనాలన్నా, ఏది మన దగ్గరికి రావాలన్నా టైం ఉంటుంది, ఆ టైంలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది ఇంకా KLX కూడా నాకు ప్లాన్ లేదు, అంటే ఇప్పుడే కొందాము అని. ఇంకా అప్పటికప్పుడు అలా అయిపోయింది. ఇప్పటి నుంచి అయితే ఇంకా బైక్స్ కొనాల్సిన అవసరం ఏం లేదు ఇంకా, ఎందుకంటే 100cc 110ccలో మనకి హోండా నేవీ ఉంది, దాని తర్వాత 140G KLX ఉంది, ఆఫ్ రోడ్ బైక్. ఒక వెస్పా CBR 250, RC 390, నింజా 300, డేటోనా 675R, ఒక ZX10R, ఒక GS 1250 అడ్వెంచర్. ఇలా అన్ని సెగ్మెంట్స్ కవర్ అయిపోయాయి. ఇంకొక హ్యారీ డేవిడ్సన్ కొంటే ఆ సెగ్మెంట్ కూడా కవర్ అయిపోతుంది, బట్ ఇప్పుడు అంత అవసరం కూడా లేదు. చూద్దాం దానికి ఎప్పుడు రాసి పెట్టుందో. టెన్నార్ని కూడా నేను ఎప్పుడూ ఆడుకోలేదు, దీన్ని అంత ఘోరంగా ఆడుకుంటున్నా. దీంతో గుడ్ థింగ్ ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది కదా బైక్, ట్రాక్లో కూడా చాలా బాగుంటుంది. అంటే లెఫ్ట్ రైట్ టర్న్స్కి చాలా ఫాస్ట్గా బైక్ని ఫ్లిప్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ట్రాక్ స్పెక్ చేయాలి, ఆల్రెడీ దీనికి కావాల్సిన ట్రాక్ ఫేరింగ్స్ కానీ అన్నీ ఆర్డర్ చేయడం కూడా అయిపోయింది. దీన్ని ట్రాక్ స్పెక్ చేస్తే ఒకటే ప్రాబ్లం, నాకు రోడ్స్ పైన తిరగడానికి బైక్ ఉండదు. 10R నేను ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నానంటే అది ఆల్రెడీ ఫుల్గా ట్యూన్ చేసాము. ఎప్పుడూ దానికి రేసింగ్ స్లిక్ టైర్స్ ఉంటాయి, అది కాకుండా ABS తీస్తాము. ఆబ్వియస్లీ ట్రాక్లో ABS ఉంటే బైక్ని ఆపలేము ఆ హై స్పీడ్స్లో. ఇప్పుడు దీన్ని కూడా ABS తీస్తే రోడ్స్ పైన కొంచెం భయంకరంగా బిహేవ్ చేస్తుంది. ఈరోజు సాటర్డే, రేపు సండే ఏదైనా
ఏదో ఒక రైడ్కి వెళ్తాం కదా, రేపు డేటోనానే తీయడానికి ట్రై చేస్తా. మర్చిపోయా 675Rకి బ్రెంబో బ్రేక్స్ కూడా వస్తాయి. నా హైలక్స్ నిన్నే షోరూమ్ నుంచి వచ్చింది, కానీ షోరూమ్లో అరేంజ్మెంట్ చేయడం కొంచెం కష్టం, దానికి అవ్వదు కూడా వాళ్ళతో, ఎందుకంటే దానికి పెద్ద టైర్స్ ఉన్నాయి. సో ఒకటి చేసినా సరిగ్గా అవ్వదు. రోడ్ ఫోర్స్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ ఉంటుంది, అదే చేయించాలి. శైలేష్ అన్న నా బైక్ ఎక్కనన్నారు, ఆయన బ్రతిమలాడుకొని తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు కార్ ఇక్కడ పెట్టేసి ఆయన బైక్ ఎక్కించుకొని తీసుకెళ్ళాలి. వచ్చింది మన హైలక్స్. హైలక్స్కి వెనకాల కూడా కొన్ని లైట్స్ యాడ్ చేసాం మనం. ఈ బంపర్ లైట్స్ ఏ కార్కి ఉండవు, ఆ రెడ్ లైట్స్, ఇవి వెనకాల లైట్స్. ఈ పైన కూడా లైట్స్ యాడ్ చేసాం, ఇంకా చాలా ఉన్నాయిలేండి. అన్నా ఎక్కడున్నారు? కొంచెం ముందుకు రండి, ఒకసారి నాకు ఆ లైట్స్ కూడా ఆన్ చేయండి, వెనకాల లైట్స్. ఓహో, మీరు గల్లీలోంచి వచ్చేసారా? వస్తున్నాను. నేను ఇందాకటి వరకు బ్లాగ్ రికార్డ్ అయింది అనుకుని మాట్లాడేసా అన్న. ఇంతకీ నేను నేను కెమెరా ఆన్ చేయకుండా మాట్లాడేసా. వస్తున్నా. ఇప్పుడు ఆన్ చేయండి అన్న. ఓకే, కింద పక్కన ఒక స్విచ్ ఉంటుంది చూడండి. ఓ ఎస్, ఓకే ఓకే, ఆపేసేయండి, నాకేం కనిపించట్లేదు. ఓకే. సో ఈ వెనకాల లైట్స్ ఉన్నాయి కదా, అవి జనరల్గా ఎప్పుడు ఆన్ చేయము, ఎప్పుడైనా క్యాంపింగ్ చేసినప్పుడు ఆన్ చేయడానికి. ఆ పైకి వెళ్ళే లైట్స్ ఆఫ్ రోడింగ్లో ఎక్కడైనా స్పాట్ చేయడానికి ఇద్దరు కార్స్కి ఉన్నాయి. ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, ఎక్కడైనా ఫారెస్ట్లో ఎక్కడైనా ఆఫ్ రోడింగ్ చేసి సిగ్నల్స్ లేవనుకోండి, ఈ లైట్స్ ఆన్ చేస్తే కార్ ఎక్కడన్నా స్పాట్ అవుతుంది. అండ్ ఈ వెనకాల లైట్స్ ఎప్పుడైనా క్యాంపింగ్ అప్పుడు యూజ్ చేయడానికి, లేదంటే వెనకాల ఎవరైనా హై బీమ్స్ వేసి ఇరిటేట్ చేస్తే ఆ లైట్స్ ఆన్ చేయడానికి. సో ఈ వెనకాల 6 లైట్స్ ఉన్నాయి, ముందు ఆల్మోస్ట్ 10-11 లైట్స్ ఉన్నాయి అనుకుంటా, ఇంకొక 2 లైట్స్ యాడ్ అవుతున్నాయి. ఇంకా రాత్రి ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు మనకి డే లైట్ అయిపోతుంది అన్నీ ఆన్ చేస్తే. దీనికి స్లిక్స్ కూడా ఆర్డర్ చేసాం ఇప్పుడు, ఇంకా చాలా చేయాలండి, చాలా ఆర్డర్ చేయాలి. సో యా, ఇక్కడితో అయితే ఇంకా వ్లాగ్ని ఆపేస్తున్నాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.